లిల్లీ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇందాకెలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎంత తేడా ఉందో ఇప్పుడైనా గమనించావా? రా కేక్ కట్ చేద్దు గాని. రా కేక్ కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ లిల్లీ, హ్యాపీ బర్త్డే టు డియర్ లిల్లీ. అన్నయ్య, స్మాల్ రిక్వెస్ట్. ఏంటమ్మా? ఈ హ్యాపీయెస్ట్ అకేషన్ లో నాకు డాన్స్ చేయాలనుంది. డాన్సా? వద్దా? చెయ్యి, కానీ ఇంట్లో కాదు, బయట ఎక్కడైనా లాంజ్కి వెళ్దాం. వెళ్దాం వెళ్దాం, అందరం వెళ్దాం. అమ్మా, లాంజ్కి యూత్ మాత్రమే వెళ్ళాలమ్మా. అలాగా? రే, శామ్ తో పాటు నువ్వు కూడా అక్కడ డాన్స్ చేయి, లేకపోతే చంపేస్తా. లిల్లీ, కేక్ తీసుకెళ్లి నానమ్మకిచ్చి తప్పైపోయిందని సారీ చెప్పిరా. అలాగే అన్నయ్య. సామాన్య, నువ్వు కూడా త్వరగా రా, మనం అందరం కలిసి లాంచ్కి వెళ్దాం. కమ్ ఫాస్ట్. నేను వెళ్ళి నానమ్మ కేక్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేస్తాను. లాంచ్ కిందకు పబ్కి వెళ్తే బాగుంటుంది కదా. మై బ్రదర్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏయ్, నేను నిన్ను అడిగానా, నీతో అన్నానా? అబ్బాబ్బా, ఏంటి గోలా? నేను మాట్లాడుతుంటే మీకు గోలగా ఉందా? హలో, హూ ఇస్ దిస్? నెంబర్ ఇచ్చావుగా. హే యూ, యాక్చువల్లీ నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఈ విజయవాడలో మంచి లాంచెస్ ఎక్కడున్నాయి? ఓ, అందరూ కలిసి లాంచ్కి వెళ్తున్నారా? అకేషన్ ఏంటో? అంటే అది తెలుగులో ఏమంటారు? మా ఆడపడుచు బర్త్డే ఈరోజు. దట్స్ వై వి ఆర్ ఆల్ గోయింగ్ టు లాంచ్. మ్యాటర్ అర్థమైంది. ఐ విల్ జాయిన్ దేర్ విత్ మై గైస్. డూ దట్. నీకు విజయవాడలో కూడా తెలిసిన వాళ్ళున్నారా? డోంట్ వరీ సూర్య, నేను మాట్లాడింది గర్ల్ ఫ్రెండ్తోనే. మొత్తానికి బాగా జరిగిందిరా. ఈరోజు మనమంతా లాంచ్కి వెళ్తున్నాం. యు నో వై? ఇవాళ నా డార్లింగ్ లిల్లీ బర్త్డే అని నా ఇంకో డార్లింగ్ సామాన్య చెప్పింది. అవి మనం వెళ్లకుండా ఉంటేనే మంచిది. అవునరా, నాకు అలాగే అనిపిస్తోంది. ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? భయం రా, భయం.
వాట్? భయమా? అవునరా, ఆ లిల్లీతో పాటు వాళ్ళ అన్నయ్యలు మిగతా వాళ్ళు ఉంటారేమో. ఇప్పుడు గనక మనం అక్కడికి వెళ్తే వాళ్ళ చెల్లికి లైనేస్తున్నామని తెలిస్తే ఆ సూర్యచంద్ర కలిసి మనల్ని చంపేస్తారు. అవునరా. నోరు మూయండ్రా. నేను ఇవన్నీ ఆలోచించుకుండానే ఆ లిల్లీని ఫేస్బుక్లో ఫిక్స్ చేశాను అనుకున్నారా? ఓ ఎఫ్ఎం రేడియోలో సోదిలా వాగుతున్నారు. అది కాదురా. రేయ్, ఒక గర్ల్కి ఒక బాయ్కి కనెక్షన్ ఈమెయిల్ లాంటిది. అది ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ తెలియాలి. వాళ్ళ పాస్వర్డ్ తెలుసుకునేలోగా ఆ లిల్లీ లైఫ్ నా మెయిల్ ద్వారా యూట్యూబ్లోకి వెళ్తుంది. నాట్ ఓన్లీ దట్, ఆ సూర్యచంద్రులు అడ్డుపడిన ఈ అభి గ్యాలరీ టచ్ చేయలేరు. కమ్ లెట్స్ గో. మీరు దిగండి, నేను బండి పార్క్ చేసుకొని వస్తాను. నవ్వవే, నవ్వు. నీ బతుకు నవ్వుల పాలేలా చేస్తాను, అది చూస్తూ ఉండు. ఈ అభి ఎక్కడ? ఇంకా రాలేదా? దిస్ ఈస్ నైస్. కమ్ కమ్, అందరం లోపలికి వెళ్దాం. ఏమో బాబు, నాకు సిగ్గుగా ఉంది, నేను లోపలికి రాలేను. ఓవర్ యాక్షనా? ఏంటి ఏంటి నేనేమన్నాను? సామాన్య ఉండు. అక్క, బావ పక్కనుండగా సిగ్గెందుకు? బావగారు, అక్క భయపడుతుంది, తను చేయి పట్టుకోండి. సామాన్య, ఎవరి కోసం చూస్తున్నావు? ఓకే, లెట్స్ మూవ్. అది కాదు, అందరూ చూడు ఎలా ఉన్నారో. నేను ఈ అవతారంలో వస్తే వాళ్ళందరూ నవ్వుతారు. ఏం నవ్వరు. ఇట్స్ ఓకే పద్మావదిన. సాముదినా, ఇంకో డ్రెస్ వేసుకోమని నువ్వైనా చెప్పొచ్చు కదా. అబ్బా, ఇక్కడేంటి డిస్కషన్? అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. లోపలికి పదండి. మూవ్. సైలెంట్ ఫైర్ నేను, నువ్వు కొంచెం మనసిచ్చావు, టాలెంటే చూపిస్తాను. లిల్లీ, సూర్య ఇంకా రాలేదేంటి? సామాన్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సూర్య ఇంకా రాలేదేంటి? సూర్య, కింద ఉన్నావా? నిన్ను పైకి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు.
అరే అభి, ఇంకోసారి ఆలోచించరా. అవునరా, మనం వెళ్ళటం డేంజర్ ఏమోరా. వెళ్తే నువ్వు ఊరికే ఉండవురా, అమ్మాయిని కదిలిస్తావు. అది వాళ్ళ అన్నయ్య చూసారంటే గొడవ అవుతుందిరా. వెనక్కి వెళ్ళిపోదాంరా. రేయ్ ఆపుతారా? ఒక ఫిగర్ మీద మనసు పడితే గూగుల్ లాగా ఫిగర్ గుండెల్లో గుబులు పుట్టించి టాలెంట్ రా అభిది. ముందడుగు వేయడం తప్పితే వెనకడుగు వేసే స్టైలే కాదురా మనది. నోరు మూసుకొని రండ్రా. రేయ్ ఎంత పిరుకోలేంట్రా మీరు, రండ్రా. అది కాదురా. లుక్, ఆ లిల్లీని లైన్లో పెట్టడానికి సామాన్య హెల్ప్ చేస్తానంద్రా. ఇంకా భయం ఏంట్రా? హాయ్ రేయ్, ఒకసారి అటు చూడండి. సెట్టింగ్స్ కూడా మనల్ని ఇన్వైట్ చేస్తుందిరా. పదండ్రా. లిల్లీ, లాభం లేదు. మీ అన్నయ్య సీరియస్గా కింద ఉండే థింక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఏమన్నా అన్నాననుకో, అసలే నేనంటే కోపం. కొంతమంది అంటే ఎందుకో ఆయన ఎందుకు అంత ఎఫెక్షన్గా ఉంటాడు, కానీ నేనెంత ఎఫెక్షన్ చూపిస్తున్నా తను మాత్రం సీరియస్గా ఉంటాడు. నువ్వు వెళ్తే బెటర్ ఏమో. ఓకే సామాన్య, నేనే వెళ్ళొస్తాను. ఏంటన్నయ్య ఇక్కడే ఉండిపోయావు? ఏం ఆలోచిస్తున్నావు? పదన్నయ్య. మీరు ఎంజాయ్ చేయండి అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. అదేం కుదరదు, నువ్వు రాకపోతే నేను లోపలికి వెళ్ళను. ఇప్పుడు రాని ప్లేస్లకు రప్పిస్తున్నావు. నా మెంటాలిటీకి ఇవన్నీ సూట్ అవ్వలేదు. నా మాట విని నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు రాకపోతే అందరం ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. అన్నయ్య, నా బర్త్డే రోజు హట్ చేస్తావా? అది కాదు లిల్లీ. నువ్వు ఇంకేం చెప్పకు. పద పద రా. This is a private party. This is a private party. కూర్చో. అలా కన్ఫ్యూజ్గా డల్గా ఉంటారేంటి? బీ హ్యాపీ. యా, అదర్వైజ్ లిల్లీ హర్ట్ అవుతుంది. లిల్లీ, ఐ రైట్? అవును. ఏమండి, సైలెంట్ గా ఉండకుండా ఆ మంకీని ఎందుకు కదిలించారు? వాట్ డిడ్ యు సే పద్మా? నేను మా ఆయనతో మాట్లాడుతుంటే నువ్వు అన్నిట్లో తలదూరుస్తావెందుకు? అక్క ప్లీజ్. బావగారు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటున్నారు. బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి ప్లేస్కి ఏమైనా వెళ్ళేవారా? అడిగింది చంద్ర అయితే నా మొహం చూస్తారేంటి? నేను మీ సంగతి తర్వాత చెప్తాను. సూర్య, నువ్వెప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చావా? ఏంటి పద్మ ఆ ప్రశ్న? మీ తమ్ముడు ఈ విజయవాడకే మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్. అలాంటిది ఇక్కడికి రాకుండా ఉంటాడా? ఏంటి సూర్య గారు, నేను చెప్పింది నిజమేనా? శ్రీనివాస్ గారు, మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు. నిజం కాదు. నేను ఎప్పుడూ ఇలాంటి ప్లేసెస్కి రాలేదు. చంద్ర సార్, ఈ మధ్యన మీరు ఇక్కడికి రావడం లేదేంటి?
చంద్రన్నయ్య దొరికిపోయావు. ఏరా చంద్ర, నువ్వు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటావా? మా ముందు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయావులే. అన్నయ్య నో నేను అసలు ఎప్పుడు లాంచ్ చూడనట్టు ఏంటి అన్నెసెసరీ డిస్కషన్? వెయిటర్, గివ్ మీ ద మెనూ. సామాన్య ఇలా ఇవ్వు. బావగారు, ఇదేంటి ఈ ఐటమ్స్ ఏమీ అర్థం కావట్లేదు. అయ్యో, ఈ బీర్లు బ్రాందీలు విస్కీలు మనకు సంబంధం లేదు లిల్లీ. కంట్రీ బ్రూట్స్. ఏయ్, ఏంటి వాగుతున్నావు? లేకపోతే విలేజ్ పీపుల్ లాగా నీ హస్బెండ్ బిహేవియర్ ఏంటి? ఆహా, బాగా తాగి నిన్ను చితక్ కొట్టే మొగుడొస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. షట్ అప్. సోదాపేయండి. ఎవరెవరు ఏం ఫుడ్ తింటారో అది ఆర్డర్ చేసుకోండి. ఫుడ్ తినడానికి వచ్చాం. నచ్చకపోతే నువ్వు వెళ్ళి ఇంకో టేబుల్ దగ్గర కూర్చో. వీళ్ళు ఫుడ్ తింటూ కూర్చుంటే నేను ఇలా తీసుకొచ్చిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. లేదు, అలా జరగకూడదు. లిల్లీ, డాన్స్ చేద్దామని వచ్చి అందరూ ఇలా కూర్చున్నారేంటి? ఈటింగ్ కోసమే వచ్చినట్టు. వాట్ ఇస్ దిస్ లిల్లీ? ఇలా అయితే నేను వచ్చేదాన్నే కాదు. ఓకే, ఐల్ గో బ్యాక్ టు హోమ్. సామాన్య నువ్వు ఉండు. అన్నయ్య, ఇంత మంచి డ్రెస్ వేసుకొని మంచి షూ వేసుకొని ఇంత దూరం అందరు కలిసి పార్టీకి వచ్చినా నాకు బోర్ కొడుతుంది. అదేంటి లిల్లీ, నువ్వు అడిగినట్టుగా ఇక్కడికి తీసుకొచ్చాను. మ్యూజిక్ ఉంది, డాన్స్ ఫ్లోర్ ఉంది, హ్యాపీగా వెళ్ళి డాన్స్ చేసుకో. నేను ఇక్కడే ఉండి మీ అందరికి కాపలా కాస్తాను. అదేంటి, కాపలా కాయడానికి నువ్వేమైనా గుర్కావా? అన్నయ్య, ఆర్డర్ ఇచ్చిన డిన్నర్ వచ్చేలోపు డాన్స్ చేయవా ప్లీజ్? నో లిల్లీ, నేను డాన్స్ చేయను, నీకు తెలుసు కదా. ప్లీజ్ అన్నయ్య, మాతో పాటు నువ్వు డాన్స్ చేయి. నో యూ క్యారీ. అది కాదన్నయ్య. నేను చెప్తున్నాను కదమ్మా, మీరు వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సరే. అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందరు పదండి డాన్స్ చేద్దాం. కమాన్. పద్మక్క రండి. బావగారు, చంద్రన్నయ్య నువ్వు కూడా రా.